missing my shot. In the game now, never losing my spot. Came from the bottom, got my eyes on the top. MVP, all-star, that's me. Sit back, watch me ball out. When I step in, bring the stars out. In my own pace, won't stall out. Made it to the top, now they all shout. Something like go, 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 go. Okay, I've been on go. Green lights only when I'm coming down the road. Shades on, poker face, I can never fold. I can never stop, this is what I asked for. Manifest this, that, now I want more. Pockets was thin, now they've been on swole. Used to be humble, but I'm feeling kinda bold. Through it all, I evolve, still me. I won't stop, the light's still on green. If I gotta swipe, the platinum's on me. Turn ఈ రోజు మీకందరికీ నేను దగ్గరుండి టొరానో డౌన్ టౌన్ ఎలాగుంటుంది, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది, టొరానో డౌన్ టౌన్ అనేది ఎంత అందంగా ఉంటుందో మీకు చెప్తాను. చాలా మటుకు ఒంటారియోకి వచ్చిన వాళ్ళకి అందరికీ టొరానోలో జాబ్ చేయాలా అనేది ఒక లైఫ్ డ్రీమ్ లాగా ఉంటుంది మామ ఇక్కడ. ఎందుకంటే టొరానో ఈజ్ ఈక్వల్ టు యూఎస్లో న్యూయార్క్ లాగా ఉంటుంది అన్నమాట. న్యూయార్క్లో డౌన్ టౌన్ ఎలాగ ఉంటుందో టొరానో కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు. ఇక్కడ ఈ ఫాస్ట్ లైఫ్, ఇక్కడ ట్రామ్స్ కానీ, తర్వాత వచ్చిపోయే జనాలు ఎట్లా అంటే ఇంకా టైం మిషన్ లాగా మనుషులు అనేవాళ్ళు ఫాస్ట్గా వస్తుంటారు, ఫాస్ట్గా పోతుంటారు. అందరూ కార్లలో పోతుంటారు. ఎంతోమంది రకరకాల మనుషులు, ఇమిగ్రెంట్స్, చైనా వాళ్ళు, యుఎస్ వాళ్ళు, కెనడా వాళ్ళు, రకరకాల దేశాలు, ఏషియన్స్, పంజాబ్ వాళ్ళు, తర్వాత మన ఇండియన్స్, ఎంతోమంది ఇలా రకరకాల జనాల్ని మీరు చూసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆఫీసులను చూస్తే ఆ రిచ్ లైఫ్ అనేది మీకు ఒకసారి కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోమమ్మా, నువ్వు ఒంటారిలో ఉంటే ఒక్కసారన్నా డౌన్ టౌన్కి వెళ్ళి జాబ్ చేయాలా. అప్పుడే నువ్వు ఆ అనుభూతిని 100% పొందగలవు. ఇక్కడ రెస్టారెంట్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ, స్టైలింగ్ కానీ, అలాగే హోమ్లెస్ పీపుల్ కూడా ఉంటారు ఇక్కడ. తర్వాత డ్రగ్గిస్ట్ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. అందరినీ, అన్ని రకాల వాళ్ళని ఇక్కడ నువ్వు లైవ్లో చూడొచ్చు. సో ఇక్కడ నేను ఒక పని మీద నేను డౌన్ టౌన్కి వచ్చాను. ఆ డౌన్ టౌన్కి వస్తూ ఇక్కడ లైఫ్ స్టైల్ని మీకు ఒకసారి చెప్తాము. తర్వాత చాలా మటుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రకరకాల మెకానికల్ ఇంజనీర్లు, మీరు ఏదో ఒక రంగంలో ఉంటారు, ఆ రంగం వాళ్ళు ఇక్కడ జాబ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చాలా మటుకు డౌన్ టౌన్లో కొందరు మటుకే వాళ్ళు ఎవరైనా కొత్తగా వస్తే డౌన్ టౌన్లో ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మామ, గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు డౌన్ టౌన్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అంటే ఒక 40 మినిట్స్ జర్నీలో వాళ్ళు హౌస్ తీసుకుంటారు అన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి, మెట్రో ట్రైన్స్ ఉంటాయి అన్నమాట, గో ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్ని క్యాచ్ చేసి చాలా మటుకు డౌన్ టౌన్కి వస్తారు జాబ్ చేయడానికి. లేకపోతే బస్సుల్లో వస్తారు, కొందరు కార్లో వస్తారు. సో ఇలాగ రకరకాల కమ్యూట్లో వస్తారన్నమాట. సో ఇక్కడ కనిపించే ట్రామ్స్ వచ్చేసి లోకల్గా నువ్వు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళడానికి డౌన్ టౌన్లో చాలా మటుకు ఈ ట్రామ్స్ని వాడతారన్నమాట. సో ఇక్కడ కట్టడాలు కూడా చాలా ఓల్డెస్ట్, ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట. డౌన్ టౌన్ అనేది చాలా ఎన్నో 200 ఏళ్ళ హిస్టరీ ఉంటుంది డౌన్ టౌన్కి. కెనడాలో టొరానో అనేది ఇక్కడ చాలా స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్, బ్యాంక్ సిస్టమ్స్, బిఎంఓ అంటూ, టీడీ అంటూ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ జాబ్ చేయాలనేది చాలా మందికి ఒక కల మాట. ఈ డౌన్ టౌన్ బిల్డింగ్స్ చూస్తే అబ్బా ఏం ముందర అనిపిస్తుంది అన్నమాట. సో అది సంగతి. సో మీరు ఎవరైనా సరే కొత్తగా కెనడాకి వస్తే ఇలాంటి ప్లేస్లో ఒక్కసారైనా జాబ్ చేయాలని తెలుసుకోండి. సో దట్ లైఫ్లో మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడ యూనియన్ స్టేషన్ ఉంటుంది. యూనియన్ స్టేషన్లో చాలా మటుకు నువ్వు ఒంటారిలో ఉన్న ఇంకొక జీటీఏ ఏరియా అంటారు అన్నమాట, గ్రేటర్ టొరానో ఏరియా. ఇక్కడ మనకు విడ్బీ అంటారు, తర్వాత మార్క్రమ్ అంటారు, స్కార్బరో అంటారు, బర్లింగ్టన్, ఓక్విల్, హ్యామిల్టన్, ఇలాగ రకరకాల ఏరియాస్ నుంచి చాలామంది యూనియన్ స్టేషన్కి వచ్చి మన గో ట్రైన్ ద్వారా, ఆ గో ట్రైన్ నుంచి ఇక్కడ ట్రామ్స్ కానీ బస్సులు కానీ క్యాచ్ చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు అన్నమాట. సో ఇక్కడ మనకు శాలరీస్ ఎలాగొస్తాయి, మనము నిజంగా డౌన్ టౌన్లో మనం ఉండగలమా లేదా, డౌన్ టౌన్లో ఉంటే మనము మన శాలరీ ఎంత రావాలా అని చెప్పేసి మీకు ఒకసారి చెప్తా చూడండి. మీరు ఎవరైనా సరే ఇమిగ్రెంట్గా కెనడాకి వస్తే గుర్తుపెట్టుకోండి, మీరు మీ కంపెనీ వాళ్ళని మీరు అడగాల. అంటే జనరల్గా మీరు ఎవరైనా సరే స్టూడెంట్ వీసా మీద వస్తే అది వేరే కథ, కానీ చాలా మటుకు మీరు కాలేజీలో ఉంటారు. జనరల్గా మీరు జాబ్ చేయడానికి కెనడాకి వస్తే మీరు మీ కంపెనీ ఎక్కడుందో తెలుసుకోండి. అది డౌన్ టౌన్కి వెళ్ళాలన్నా, లేకుంటే స్కార్బరోలో ఉందా, మార్కరంలో ఉందా, లేకుంటే నార్త్ యార్క్లో ఉందా, లేకుంటే హ్యామిల్టన్లో ఉందా, బర్లింగ్టన్లో ఉందా, మిస్సాగ్లో ఉందా అనేది ఎక్కడ ఉందో
కరెక్ట్గా తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డౌన్ టౌన్లో జాబ్ చేయాలని వస్తుంటే మీరు మీ ప్యాకేజ్ని మీ కంపెనీ వాళ్ళతో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు డౌన్ టౌన్కి రావాలంటే కమ్యూట్కే అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ మీరు రావడానికి పోవడానికి ఒక 2 hours నుంచి 2.5 hours టైం పడుతుంది. మీ కమ్యూట్కి డబ్బులు అనేది ఖర్చు అవుతాయి. తర్వాత మీ టైం అనేది ఎక్కువగా ఇక్కడ ఎక్స్పెండిచర్ లాగా ఫీల్ అవుతాము. టైం ఈజ్ మనీ మామా. సో ఎప్పుడే కానీ టైం అనేది ఎక్కువ ఖర్చు అవుతుంటే మీరు మనీ కూడా బాగా రావాలా. సో మీరు ఎక్కడ జాబ్ చేస్తారో దాన్ని బట్టి శాలరీ ప్యాకేజ్ కూడా డిసైడ్ కావాలా. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి మినిమం అంటే 110, 120 ఖచ్చితంగా రావాలా. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా మీ శాలరీస్ అనేది డిసైడ్ అవుతాయి. నాకు తెలుసు, నాకు అర్థమైంది. కానీ మీరు 120 నుంచి స్టార్ట్ అయితే మీకు ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ అది కూడా తక్కువే. ఇక్కడ నాకు తెలుసు, అర్థమైంది. 120తో ఇక్కడ ఏమొస్తుంది బాస్ అని చాలామంది అంటారు. కానీ 120 ప్యాకేజ్ అంటే $1,20,000 ప్యాకేజ్తో వచ్చి మీరు ఇక్కడ లైఫ్ అనేది బిల్డ్ చేసుకుంటూ మీ టెక్నికల్ స్కిల్స్ని పెంచుకుంటూ ఇక్కడ మీరు ఒక కింగ్డమ్ అనేది ఫామ్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ PR కొట్టడం కానీ లేకుంటే మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ వస్తే ఒక 1 or 2 years 3 years ఉండి తర్వాత బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోవడమే. ఒకవేళ PR రాకపోతే. PR వస్తే మీ లైఫ్ స్టైల్ అనేది ఇంకో రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి లైఫ్ స్టైల్ అనేది బాగుంటుందని నేను గ్యారంటీ ఇవ్వలేం. కానీ చాలా మటుకు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలా. అందరూ ప్లాన్ చేసుకోలేరు. 100 మందిలో సక్సెస్ అనేవాళ్ళు 20 మంది 30 మంది మాత్రమే ఉంటారు. మిగతా 70 మందికి చేదనుభవాలు ఎదురవుతాయి. వాళ్ళకి లైఫ్లో కింద మీద పడతారు, తర్వాత తెలుసుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అన్నమాట నేను చెప్పేది. సో డౌన్ టౌన్కి మనము రోజు వస్తున్నామా లేదా, తర్వాత మీరు వచ్చిన తర్వాత మరి బ్యాక్ ఇంటికి వెళ్ళాలా, ఎక్కడ హౌస్ తీసుకోవాలా, డౌన్ టౌన్లో హౌస్ తీసుకోవాలా, అక్కడ రెంట్స్ ఎలాగుంటాయి. డౌన్ టౌన్లో ఒక కాండో స్టూడియో వచ్చేసి చాలా మటుకు $2,400 $2,500 ఉంటుంది. డబుల్ బెడ్ తీసుకుంటే ఎంత ఉంటుంది, 2,700. ఫ్యామిలీతో వస్తే డౌన్ టౌన్లో ఉంటే మనకు ఇక్కడ జనరల్గా డౌన్ టౌన్లో ఉన్న వాళ్ళు ఎవరు కార్ మెయింటైన్ చేయరు. తర్వాత మీరు ఫ్యామిలీతో వస్తే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి అక్కడ అనుగుణంగా ఉందా లేదా, డౌన్ టౌన్లో వస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. చాలా మటుకు డౌన్ టౌన్లో ఉండడానికి ఎవరైనా బ్యాచులర్స్ అంటే పెళ్లి కాని వాళ్ళు లేకుంటే పెళ్ళి అయినా సరే పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా డౌన్ టౌన్లో ఉంటారు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా సరే డౌన్ టౌన్లో హౌస్ తీసుకోరు. చాలా మటుకు దూరంగా 30 kilometers 40 kilometers దూరంలో హౌస్ తీసుకుంటారు అన్నమాట. సో అక్కడ నుంచి ఇక్కడ ఆఫీస్కి వస్తారు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కార్లో రావాలా డౌన్ టౌన్ కంటే కారుకు సంబంధించిన ఖర్చులు కూడా మీరు లెక్కేసుకోవాలన్నమాట. సో నేను చెప్తున్న ఈ 120, 130 ప్యాకేజ్లోనే మీరు ఎంత డబ్బులు మిగులుతాయో ప్లాన్ చేసుకోవాలా. కార్ లోన్కి, తర్వాత కార్ ఇన్సూరెన్స్కి, తర్వాత గ్యాస్ ఖర్చుకి. గ్యాస్ అంటే డీజిల్ పెట్రోల్, కానీ ఇక్కడ గ్యాస్ అంటారు అన్నమాట. సో గ్యాస్ ఖర్చులకి, తర్వాత మీరు ఎంత టైం పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత టైం మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళతో, ముందే కెనడాలో ఉండే వాళ్ళతో ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకొని మీరు వస్తే ఇలాంటి డౌన్ టౌన్లకి మీరు జాబ్ చేస్తుంటే మీకు లైఫ్లో ఎలాగుంటుంది అనేది ఒక అనుభూతిని మీరు ఖచ్చితంగా పొందుతారు. కానీ ఏం తెలియకుండా వచ్చారనుకోండి, కల్చరల్ షాక్ ఉంటుంది ఖచ్చితంగా. అయ్యో మనకి ఏంటి, నేను ఒకటి అనుకుంటే ఒకటి ఉంది. డౌన్ టౌన్ అనేది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు మిగిలిపోతే ఏ ప్లేస్ అయినా మనకు నరకంలా అనిపిస్తుంది మామ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డబ్బులు మిగిలితే ఏ ప్రదేశమైనా సరే అద్భుతం, ఇది ఒక అందమైన మనకు భూతుల స్వర్గం లాగా అనిపిస్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ట్రాఫిక్ కూడా ఇలాగ ఉంటుంది. నేను వెళ్ళేది ఈ టైమింగ్ వచ్చేసి 10:30 బ్యాక్ తిరిగి వెళ్తున్నాను. నా పని పూర్తి చేసుకుని డౌన్ టౌన్లో 10:30కి 11 AM ఆ టైంలో నేను బ్యాక్ తిరిగి వెళ్తున్నాను. హ్యామిల్టన్లో నేను ఉంటున్నాను కదా, మీకు అందరికి చెప్పాను కదా. సో ఇక్కడ ఈ టైంలో కూడా ఇలా ట్రాఫిక్ ఉంది. కానీ మార్నింగ్ టైమ్స్లో అయితే ట్రాఫిక్ అయితే పిచ్చగా ఉంటుంది మామ. మినిమం హ్యామిల్టన్ నుంచి మీరు డౌన్ టౌన్కి రావాలంటే నేను ఖచ్చితంగా మార్నింగ్ 5:30కి 6కి బయలుదేరితే నేను 7:30కి 8 o'clockకి 7:45కి 8 o'clockకి కార్లో అయితే రావచ్చు. జనరల్గా ఏం చేస్తారంటే అందరూ హ్యామిల్టన్ నుంచి, అంటే హ్యామిల్టన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది బర్లింగ్టన్, ఓక్విల్. సో చాలామంది ఏం చేస్తారంటే బర్లింగ్టన్ కానీ ఓక్విల్ కానీ కార్లో వచ్చి కార్ని అక్కడ పార్క్ చేసి గో ట్రైన్ క్యాచ్ చేసి డౌన్ టౌన్కి వస్తారన్నమాట కమ్యూట్ పరంగా. ఓకే, చాలా మటుకు. సో ఇప్పుడు మనము శాలరీస్ గురించి చెప్పాం కదా, లైఫ్ స్టైల్ గురించి చెప్పాము, చాలా మటుకు ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటాయో మీకు చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు కెనడాకి ఫస్ట్ టైం వస్తుంటే వచ్చేటప్పుడే మీ ఏజ్ అనేది ఎంత అనేది ముందు తెలుసుకోండి. ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్గా చాలా మటుకు అబ్రాడ్కి వస్తున్నా అంటే గుర్తుపెట్టుకోమమ్మా, కెనడాకి నేను కేవలం డబ్బులు సంపాదడానికి వస్తున్నా అంటే మాత్రం అది చాలా బ్లైండ్ మిస్టేక్.
మీరు డబ్బులు ఎక్కువ సంపాదించలేరు కెనడాకి వస్తే. కెనడాలో ట్యాక్స్లు ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, హౌసింగ్ వాల్యూ ఓ మై గాడ్ సో మచ్ థింగ్స్ అదే అనమాట మనం టేక్ కేర్ చేయడానికి. సో నేను చెప్పేది ఏమంటే డబ్బులు సంపాదించడానికి చాలా వేస్ ఉంటాయి, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు పిఆర్ కొట్టడానికి అవకాశం ఉందంటేనే నేను కెనడాకి రమ్మంటాను. లేదు జస్ట్ ఫర్ నేను అబ్రాడ్కి వెళ్ళి ఒక 1 or 2 years అలా జాబ్ చేయాలంటే అప్పుడు నేను కెనడాకి రమ్మంటాను. బట్ మీరు కెనడాకి వచ్చే ముందే మీ ఏజ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు పిఆర్ వస్తుందా రాదా, ఇక్కడ సిఆర్ఎస్ స్కోర్ అంటే మనకు పిఆర్ రావడానికి సిఆర్ఎస్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలా, దాని ప్రకారం మనకు ఇక్కడ పిఆర్ వస్తుందా లేదా తెలుసుకోవాలి. పిఆర్ వస్తే ఏంటంటే నువ్వు జాబ్ జంప్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి శాలరీస్ కూడా పెరగడానికి మీకు స్కోప్ ఉంటుంది. లేదంటే మీరు క్లోజ్ వర్క్ పర్మిట్లో ఉంటే జాబ్ జంప్ కొట్టలేరు అనమాట. అందుకని నేను చెప్పేసి స్ట్రెస్ చేసేదన్నమాట పిఆర్ సిఆర్ఎస్ అని ప్రతి ఒక్కసారి నా వీడియోస్లో ఎందుకు చెప్తానంటే ఈ స్ట్రెస్ ఐ వాంట్ టు స్ట్రెస్ అవుట్ దిస్ పాయింట్స్. ఎందుకంటే చాలా మందికి తెలియదు సిఆర్ఎస్ అంటే ఏం బ్రదర్ అని చాలా మంది అంటారు అన్నమాట. సో చాలా మటుకు అందరూ తెలియక మన ఇండియాలో కన్సల్టెన్సీకి వాళ్ళకి డబ్బులు పే చేసి ఏదో అనుకుంటారు, కానీ లాస్ట్కు ఒక డబ్బులు కట్టినాక 1 yearకి ఓహో అనవసరంగా డబ్బులు కట్టాం కదా అనే ఫీలింగ్ మనకు వస్తుంది అన్నమాట. సో అందుకని పక్కాగా ప్లాన్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని మీరు కెనడాకి రండి. సో రావాల్సిన ఏజ్లో వస్తే దెన్ మీకు అందాల్సిన ఫలితాలు అందుతాయి తొందరగా. యూ కెన్ సీ ద బెటర్ రిజల్ట్స్ మీరు తక్కువ ఏజ్లో వస్తే. 30+ వచ్చి 35+ వచ్చి మీరు సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ. సో అదే మాట పిఆర్ ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు ఇక్కడ, దట్స్ ద మెయిన్ గోల్ మాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు హెల్త్ కేర్. సో ఇప్పుడు చాలా మటుకు మనకు కెనడాలో వచ్చేసి మీరు ఎవరైనా సరే మీ పేరెంట్స్ని తీసుకొని వస్తుంటారు. ఆ పేరెంట్స్ని తీసుకొచ్చేప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఈ మధ్యకాలంలో నేను 2-3 పోస్టులు చూసామన్నమాట. ఇలాగ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా వస్తే వాళ్ళకి పేరెంట్స్కి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ డాలర్లు ఎంత తప్ప $20,000 $30,000 ఒక స్టోరీ నేను విన్నామట. $96,000 పడిందంట వాళ్ళకి బిల్లు, హాస్పిటల్ బిల్లు ఇన్సూరెన్స్ లేకపోతే. సో ఇలాగ చాలా ఉంటాయి. సో పేరెంట్స్ని తీసుకొచ్చే ముందు కొంచెం ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోండి, ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది బాగా ప్లాన్ చేసుకోండి. ముందే సూపర్ వీసాతో పేరెంట్స్ని తీసుకొస్తుంటారు కదా, వాళ్ళు బాగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో అది సంగతి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీరు డౌన్ టౌన్కి వస్తుంటే మీ పిల్లలు కూడా ఇక్కడ మీరు మీ వైఫ్కి ఖచ్చితంగా డ్రైవింగ్ అనేది నేర్పించండి. ఎందుకంటే మీరు డౌన్ టౌన్కి జాబ్ కోసం వచ్చామనుకోండి, పిల్లలకి ఒకసారి స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంటుంది అన్నమాట. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము పేరెంట్ అనే వాళ్ళు వెళ్ళి స్కూల్లో పిల్లల్ని పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావాలా. సో మీ వైఫ్కి డ్రైవింగ్ వస్తే మీరుకి డిపెండెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో మీ వైఫ్ ఖచ్చితంగా ఇండియాలో డ్రైవింగ్ నేర్పించండి. తర్వాత కెనడాకి వచ్చిన తర్వాత డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇప్పిస్తే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది డౌన్ టౌన్కి వచ్చినా సరే. ఎందుకంటే ఇల్లు వదిలిపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 1 hour మాట, వెళ్ళడానికి రావడానికి పోవడానికి అంతా కలిపి 2 hours పడుతుంది. సో అందుకని మీరు పక్కగా ప్లానింగ్తో ఉండాలి డౌన్ టౌన్కి జాబ్ చేయడానికి వస్తే. సో ఇప్పుడు నేను మీకు చూపించేదంతా డౌన్ టౌన్ ఇంకా దాటి వెళ్తున్నా. ఆల్మోస్ట్ లైక్ నేను ఒక 10 to 12 minutes అయింది కదా, ఇంకా డౌన్ టౌన్ దాటి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నమాట. సో మనం డౌన్ టౌన్ నుంచి బయట రావడానికి పీక్ టైంలో చాలా టైం పడుతుంది అన్నమాట. సో అందుకని మీరు చాలా విషయాల్లో ప్లానింగ్ చేసుకోవాలా, ఫ్యామిలీ పరంగా, కిడ్స్ పరంగా, తర్వాత జాబ్ పరంగా, తర్వాత మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీ డిపెండెన్సీ, ఇవన్నీ చూసుకుంటే మీకు లైఫ్ అనేది కొద్దిగా బాగుంటుంది. లేకపోతే ప్లానింగ్ లేకపోతే చాలా టెన్షన్స్, ఒకసారి హెల్త్ బాగాలేకపోతే మీరు ఆఫీస్ వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి రావాలంటే సో అనవసరంగా డిస్టర్బెన్స్. ఇప్పుడున్న టైంలో జాబ్లు అనేది గ్యారంటీ లేవు. మనము మేనేజర్ దృష్టిలో బాగుండాలా, తర్వాత కొలీగ్స్ దృష్టిలో బాగుండాలా, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అందుకని కెనడాకి డౌన్ టౌన్లో జాబ్ చేస్తుంటే మీరు పక్కాగా ప్లానింగ్ చేసుకొని ఉండాలన్నమాట. సో నెక్స్ట్ నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే జనరల్గా మీరు ఇక్కడ ఆఫీస్కి రావాలంటే మీరుండే ఏరియాస్లో కూడా చాలామంది కార్ పూలింగ్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఎవరైనా సరే కార్లో వస్తుంటారు, వాళ్ళతో కలిసి మీరు కార్లో రావచ్చు అన్నమాట, కార్ పూలింగ్ అంటారు. సో మీరు కూడా వాళ్ళకి కొంచెం పే చేసి కమ్యూట్కి దాన్ని వాడుకోవచ్చు. ఇన్స్టా ఆఫ్ గోయింగ్ ఇన్ బస్సెస్, ఇన్స్టా ఆఫ్ గోయింగ్ ఇన్ గో ట్రైన్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా మటుకు గ్రూపులు ఉంటాయి, తెలుగు వాళ్ళ గ్రూపులు ఉంటాయి. తర్వాత తెలుగు వాళ్ళైనా అవసరం లేదు, నార్త్ ఇండియన్స్ కానీ లేకుంటే వేరే కంట్రీ వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైనా ఉంటే మీకు ఏ పడితే అప్పుడు మీరు వాళ్ళతో కలిసి మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. అసలు మన ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేయాలా, డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలా,
ఏ కంపెనీలో జాబులు బాగుంటాయి, ఏ టెక్నాలజీ పైన బాగుంటుంది, ఎక్కడ ఇల్లు తీసుకుంటే బాగుంటుంది, తర్వాత ఏ స్కూల్స్లో తీసుకుంటే బాగుంటుంది, మన పిల్లలు ఏ స్కూల్స్లో చదవాలి. ఇక స్కూల్స్ కూడా చాలా రకరకాల టైప్స్ ఉంటాయన్నమాట. సో స్కూల్లో రేటింగ్స్ ఎలా తెలుసుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక్కడ అర్జెంట్ కేర్ ఉంటుంది, ఎమర్జెన్సీ కేర్ ఉంటుంది, నార్మల్ డాక్టర్లు ఉంటారు. ఇలా రకరకాల విషయాలు మనము తెలుసుకోవడానికి మనకు నెట్వర్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పేది ఏమంటే, మెయిన్గా మీకు ఈ వీడియోలో నేను మీకు చెప్పేవన్నీ గుర్తుపెట్టుకుని మామ. చాలామంది అనుకుంటారు చాలా ఎక్కువసేపు తను చెప్తున్నాడు అనుకుంటారు, కానీ మీరు ఖచ్చితంగా చూస్తే కనుక మీరు ఇవన్నీ విషయాలు మీకు లైఫ్లో చాలా ఎక్కువ ఉపయోగపడతాయి అన్నమాట. సో మీరు బాగా ప్లాన్ చేసుకొని రండి.